హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దాం స్కూల్ దగ్గరికి వచ్చేసా. ఎవరికి చెప్పకుండా వాళ్ళు నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా పిలవగానే వెనక్కి చూస్తే వచ్చారు పిల్లలు. చూడగానే ఇంకా వాళ్ళు అయితే హ్యాపీగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా బయటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసా. ఎక్కడికి వెళ్దామని అడిగితే ఒక లొకేషన్ చెప్పాను మా ఆయనకి. ఆ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. మొత్తం తినేసావా లంచ్? మనం ఎక్కడికి వెళ్తున్నాం? డాడీ ఏడి? ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్తూనే ఉన్నాము. వచ్చేసాం ఫైనల్గా. ఏంటి అంటే కుంభకర్ణ పిజ్జా బర్గర్స్ దొరికే ప్లేస్ అనమాట. కుంభకర్ణ రెస్టారెంట్ వేరు అండ్ కుంభకర్ణ ఇది వేరు అనమాట. పిజ్జా పార్ట్ మాకంటే ముందు పిల్లలు వెళ్ళి గేట్ దగ్గర నిల్చున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అంత ఖాళీగా ఉంది. సో ఖాళీగా ఉండడం వల్ల ఇంకా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఫైనల్ గా లోపలికి వెళ్ళిపోయి మా లక్ ఏంటో ఏమో తెలియదు, ఏది ఆర్డర్ చేసినా లేదు లేదు అని చెప్పారనమాట. ఆ రోజు ఇటు నుంచి ఫ్రెంచ్ ఆర్డర్ చేసాము. ఇంకా వెజ్ చాప్స్ కూడా చెప్పాము. ఏది చెప్పినా లేదు అనేసరికి ఇంకా లాభం లేదని చెప్పి సర్ప్రైజ్ ఇట్లా క్యాన్సిల్ అయింది అనేసి ఫైనల్గా పిల్లలకి 2 మిల్క్ షేక్స్ తీసుకున్నాను. అండ్ నాకు మా ఆయనకి వచ్చేసి 2 మొజాటాలు తీసుకొని సైలెంట్గా అవి తాగి దారికి పడతాయి. ఇంకా వాళ్ళ అల్లరే సరిపోయింది మొత్తం అక్కడ కుంభకర్ణలో. కానీ స్కూల్ నుంచి డైరెక్ట్గా తీసుకొని రావడం అయితే వీళ్ళకి కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం నేను అట్లా చేశాను కావాలి అని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లా సర్ప్రైజ్ ఇస్తుంటే హ్యాపీగా ఉండిద్ది. రోజు ఇంటికి వచ్చి బాగా బయటికి వెళ్దాం అని చికా చేసేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు అడగక ముందే తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అవి తాపిచ్చి పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు ఇది, కానీ చిన్న పిల్లలకి అదే హ్యాపీగా అనిపించింది. సో అట్లా మేము డ్రింక్స్ జ్యూస్ తాగేసి వచ్చేసాము ఇంటికి. వాళ్ళు ఆడారు చూడండి, వాళ్ళ మాటలేంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళిద్దరు ఏవేవో చెప్పుకుంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఏం తాగుతున్నావు? చాలా బాగా అనిపించింది. కాకపోతే జ్యూస్. ఇంకా ఈరోజు సర్ప్రైజ్ ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి మాకు కూడా మొదట వచ్చేసాయి, మేము కూడా తాగేసాం. నాకు వచ్చిన జ్యూస్ కూడా వాడే తాగుతానని గొడవ చేశాడు లాస్ట్కి మా బాబు. ఇంకా సరే అని చెప్పి నేను కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను. ఇంకా లాస్ట్కి వాడు తాగుతా అంటే వాడికి ఇచ్చాను, నేను తీసుకున్నాను. అందులో పుదీనా లీఫ్ వేసారనమాట, ఆకులు వేసారు. వాటన్నిటిని లోపలికి వెళ్ళేలాగా కుచ్చి ఆడుకున్నాడు బాబు. వాడితోటి ఆడుకొని టేస్ట్ చేసి ఇంకా కొంచెం తాగాడు, కొంచెం నాకు తాపిచ్చాడు. అట్లా అయితే చేసేసాడు. కంప్లీట్ అయిపోయింది. ఇట్లా పిల్లలకి నేను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇట్లా కంప్లీట్ అవ్వడం మంచిగా అనిపించింది. ట్రై చేయండి మీరు కూడా, ఎవరికైనా పాసిబుల్ అయితే పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా సర్ప్రైజ్ చేయడము. చిన్న పిల్లలు కదా, ఈ చిన్న విషయాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మో మనం కుంభకర్ణ వెళ్ళాం కదా భలే అనిపించింది. ఇంకా కంప్లీట్ అయింది, వెళ్ళిపోతున్నాము. ఇంకా రిటర్న్ అయితే ఇక వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇంకా బయటికి రామని గొడవ చేశారు ఫస్ట్, మేము ఇక్కడే ఉంటాము అని. ఇంకా చిన్నగా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా బయటనే తిరుగుతాను అని పిల్లలు చికా చేశారు. ఇంకా చేసేదేం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి మా బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ ఉండిద్దని నాకు ఇంతవరకు తెలియదు. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చి 8 months పైననే వచ్చింది, సత్తెనపల్లి. కాకపోతే ఈ లొకేషన్స్ ఉంటాయని తెలియదు. ఇక పాప వల్ల నేను కూడా కొత్త లొకేషన్ చూశాను అనుకున్నాను. ఇంకా లాస్ట్కి తిరిగి ఒక పావు గంట అంతా తిప్పేసి మళ్ళీ లాస్ట్కి స్లోగా తీసుకొని మళ్ళీ మన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొత్తగా పార్టీ ఆఫీస్ కట్టారంట, నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. మనం వచ్చేసాము, ఇంకా మన ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంకా పార్క్ చేసి స్లోగా దారి పట్టుకొని ఇంటికి